హాయ్ అండి, వెల్కమ్ టు నవ్యాని శారీస్. మొన్న మేము రీసెంట్గా ఒక షార్ట్ పెట్టాం కదండి స్కామ్ గురించి. ఈ వీడియో వచ్చేసి దాని గురించి, స్కామ్ గురించి వచ్చేసి ఎలా జరుగుతుందనేసి. ఇన్స్టాగ్రామ్లో ఇలా పేజ్ ఉందండి ఒకటి, ఉమెన్ కలెక్షన్ అని. మీరు చూడొచ్చు 54K ఫాలోవర్స్ ఉన్నారు, 0 ఫాలోయింగ్. అండ్ వీళ్ళు చూపించే శారీస్ అన్నీ కూడా మీకు 300 చేంజ్ లోపు చూపిస్తున్నారు. శారీస్ ఒక్కసారి చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో. ఏ శారీ కూడా ఇంత తక్కువలో దొరుకుతుందంటే నమ్మబుద్ధి కాదు. బట్ వీళ్ళు పెట్టే వీడియోస్ చూసి ఓకే నమ్మొచ్చు అనే ధీమాతోటి ఆర్డర్ పెట్టుకుంటాం మనము. ఏ శారీ చూసినా 300 చేంజే ఉందండి, ఏది కూడా ఎక్కువ లేదు. వీళ్ళు చూపించే ఈ శారీస్ ఒరిజినల్ రేట్ థౌజండ్స్లో ఉంటుంది. నాకు తెలిసి ఈ వీడియోస్ కూడా ఎవరో యూట్యూబ్ ఛానల్లో నుంచి వాళ్ళు పిక్ చేసుకొని దాని మీద వీళ్ళ ప్రైస్ అండ్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ పెట్టి ఇలా ఇన్స్టాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఛానల్ కానీ మీకు కనిపిస్తే మాత్రం జాగ్రత్త ఉండండి, అసలు ఫాలో కాకండి ఛానల్ని. మేము మీకు ఈ వీడియో చూపించాలి, వీళ్ళ గురించి తెలియాలనేసి మేము ఫాలో చేసి పెట్టుకున్నామండి. ఇలా వీళ్ళ పోస్ట్ చెక్ చేద్దామని అన్నీ. మీరు చూస్తుంటే ఏ శారీ అయినా మీకు 300 చేంజ్ లోపే ఉందండి. బట్ వీళ్ళు చూపించే శారీస్ బయట ఒరిజినల్ కాస్ట్ అయితే థౌజండ్స్లో ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళని ఎట్లా నమ్మి ఆర్డర్ చేసుకున్నారో తెలియదు. బట్ మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఆర్డర్ చేసుకున్నారండి. ఇందులో మీరు ఏ శారీ బుక్ చేసుకున్నా ఈ వెబ్సైట్ నుంచి ఖచ్చితంగా ఉందనే చెప్తారు. మీకు ఖచ్చితంగా అవైలబుల్ ఉందని చెప్తారు. మీరు ఎంత పాత వీడియో తీసైనా వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా ఉందనే చెప్తారు. వీళ్ళు డీల్ చేసేది మొత్తం ఈ వాట్సాప్ నెంబర్ త్రూ అండి. మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను చూపించేది ఏం ప్రమోషన్ కాదు, మీకు చెప్తున్నా స్కామ్లో ఇరుక్కోకండి అని. తెలిసిన వాళ్ళు ఫస్ట్ ఒక శారీ బుక్ చేసుకున్నారండి. అది అరౌండ్ 320 ఏమో ఉండే అనుకుంటా. మాకు చెప్పిన దాని ప్రకారం 320 ఉండే. దాని పేమెంట్ కూడా వాళ్ళు గూగుల్ పే ద్వారా కంప్లీట్ చేశారు. ఇది 320 గూగుల్ పే చేశాక వాళ్ళేమో మళ్ళీ ఇంకో మెసేజ్ ఏం పంపించారంటే 200 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అని పెట్టారండి. 200 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అని పెట్టారు. దాంతోపాటు ఇంకో మెసేజ్ ఏం పెట్టినంటే, ఒకవేళ మీరు 3 శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అవుతుంది, 200 ఏం కట్టాల్సిన అవసరం లేదనేసి అన్నారు. సరే మేము ఇంకా 2 శారీస్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే అండి సెలెక్ట్ చేసుకుని పంపించండి అని పెట్టారు. సరే అని మా వాళ్ళు ఏం చేశారు, ఇంకా 2 శారీస్ సెలెక్ట్ చేసుకున్నారు. అవి కూడా అరౌండ్ 320 ఉండే ఈచ్, 640 అలా అయింది. దీని పేమెంట్ కూడా కంప్లీట్ చేసేసారు. ఓవరాల్గా చేసిన వాళ్ళు ఈ పేమెంట్ కూడా కంప్లీట్ చేశాక వాళ్ళకి కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, లేదంటే అలా కాదు, మాకు మొత్తం ఓవరాల్ పేమెంట్ ఒకేసారి వస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అలా అవుతుంది అని అంటే, ఇది మాకు అక్కడనే కొంచెం వాళ్ళు డౌట్ పడాల్సింది. వీళ్ళు ముందే చెప్పాలి కదా, ఫస్ట్ శారీ తీసుకున్నప్పుడే మీరు 3 తీసుకుంటే ఇట్లా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, లేదంటే దానికైతే 200 ఉంటుందని చెప్పాలి కదా. వాళ్ళు చెప్పలేదు. సరే వాళ్ళు ఏం అడిగారంటే, మాకు ఈ అమౌంట్ మాకు రిటర్న్ వేసేయండి, ఈ 2 అమౌంట్, ఈ అమౌంట్ అండ్ ఈ అమౌంట్ మాకు రిటర్న్ వేస్తే మేము 2 కలిపి ఒకటేసారి పేమెంట్ చేస్తాం 960 అలా అని చెప్పాం. వాళ్ళు లేదంటే అలా కాదు, మీరు ఒకటేసారి ఇప్పుడు పేమెంట్ చేసేయండి, మీకు రిటర్న్ మాకు 24 hours పడుతుంది మేము రీఫండ్ చేయాలంటే మీకు అనేసి అన్నారు. సరే అని ఈ ఓవరాల్ ఒకటేసారి వాళ్ళు మాకు సెండ్ చేయమన్నారు. 960 అలా అవుతుంది, మీరు 960 సింగిల్ పేమెంట్ ఒకటేసారి చేసేయండి, మేము మీకు రీఫండ్ 24 hours చేస్తాము ఈ అమౌంట్ అని అన్నారు. మాకు ఇక్కడనే డౌట్ వచ్చి ఏం చేస్తామంటే, సరే అండి ఆర్డర్ క్యాన్సిల్ చేయండి అంటే, లేదు అలా కుదరదండి, మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేయాలన్నా ఇప్పుడు మీకు 1020 రూపీస్ ఛార్జెస్ అంటండి ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి. ఇప్పుడు వీళ్ళకి ఆర్డర్ క్యాన్సిలింగ్ ఛార్జెస్ 1020 రూపీస్ అంటండి. వీళ్ళకి మనం కట్టిందే 960 రూపీస్ ఇక్కడ. మళ్ళీ దానికి ఈ అమౌంట్ పంపిస్తే వాళ్ళు మనకి రీఫండ్ చేస్తారండి 24 hours. అక్కడనే డౌట్ వచ్చింది, క్యాన్సిల్ చేయాలంటే ఇట్లా 1020 అడుగుతున్నారు క్యాన్సిలింగ్ ఛార్జెస్. మనం కట్టిందే 960, దానికి 1020 క్యాన్సిలింగ్ ఛార్జెస్. ఏమైనా సెన్స్ ఉందా వాళ్ళు చేసే స్కామ్కి కూడా? అట్లీస్ట్ ఇట్లా ఎంతమంది రోజుకి వాళ్ళు ఎంత లేదన్నా ప్రతి ఒక్కరి దగ్గర ఇట్లా 3 శారీస్ తీసుకోవాలి, 3 శారీస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎంత లేదన్నా 960,000 రూపీస్ అరౌండ్ అవుతుందండి. ఖచ్చితంగా ఒక డైలీ ఒక 10 మెంబర్స్ అయినా వాళ్ళ ట్రాప్లో పడితే 10,000 ఈజీగా సంపాదిస్తున్నారు వాళ్ళు డైలీ. ఇంకా చెప్పలేము ఎంతమంది చూస్తున్నారు. ఆ ఫాలోవర్స్ ఆ ఫీడ్ చూసి అవి ఇంకా వ్యూస్ అయితే ఇంకా వీటికి చూడండి 5,000 3,000 ఇంకెక్కువ వ్యూస్ చాలానే ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళు ఇక్కడితో సరే ఇప్పుడు క్యాన్సిల్ కాకుండా సరే అని ఇట్లా ఫుల్ అమౌంట్ కట్టి మళ్ళీ వాళ్ళని రీఫండ్ అడిగినా వాళ్ళు అక్కడితో ఆపుతారని గ్యారంటీ లేదు. ఇంకా కింద ఎంత లాగేసి ఎంత అమౌంట్ తీసుకుంటారో కూడా మనకు తెలియదు దానికి.
వీళ్ళు ఇంకా ఎంత తెలివిగా మెసేజ్ చేస్తున్నారంటే మనము ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి అరే ఆలోచించుకునే గ్యాప్ కూడా లేదు. ఈ అమౌంట్ చెప్పంగానే టక్కా 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 ఇట్లా మెసేజ్ల మీద మెసేజ్ లేదు, ఏదో మనం అప్పులోళ్ళకి మెసేజ్ చేసినట్టు చేస్తారు వాళ్ళు మనకి. కట్టండి 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 అని ఇట్లా మినిట్కి ఒక 60 టైమ్స్ అట్లా పెడుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఆలోచించుకునే టైం ఇస్తలేరు. అప్పటికి అర్థమైపోయి వాళ్ళు ఏం చేశారంటే ఇక బ్లాక్ చేసేసి వాళ్ళని డిలీట్ చేసేసి సరే పోతే పోయినాయి అనేసి వదిలేసారు. కానీ మాకు ఇట్లాంటి వాళ్ళ వల్ల మా దగ్గర మేము నిజాయితీగా చేసే షాపింగ్ కూడా నమ్ముతలేరు మీరు. సో ఇట్లాంటి కొన్ని పేజెస్కి మీరు ఆలోచించుకొని వెళ్ళండి. ఇట్లా 0 ఫాలోవర్స్ ఉంటే నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు ఫాలోయింగ్లో వాళ్ళ తెలిసిన వాళ్ళని ఫాలో అవుతారు ఎలాగైనా మనము. సో ఖచ్చితంగా 0 ఫాలోవర్స్ ఉన్నారంటే కొంచెం ఆలోచించుకొని మీరు స్టెప్ తీసుకోండి. ఒకవేళ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంటే ఏదైనా షాపింగ్ అని. ఒక్కసారి వీళ్ళ వ్యూస్ చూడండి, 11K, 33K, 27.7K, 13K, 15K. వీళ్ళ వ్యూస్ చూడండి ఒక్కసారి. ఇట్లా ఎంతమంది దగ్గర వీళ్ళు మోసం చేస్తుండొచ్చు అండి. ఇట్లా డైలీ ఒక 10-15 మెంబర్స్ దగ్గర చేసిన ఎంత డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు జనాల దగ్గర నుంచి మోసం చేసి. ఇది మాకు ఎక్స్పీరియన్స్ అయిందని మేమైతే వీడియో పెడుతున్నామండి. మీరు కొంచెం అవేర్గా ఉండండి ఇట్లాంటి వాటితోటి. చెప్తున్నా కదా, ఇట్లాంటి పేజెస్ ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసి ఆ ఛానల్ బ్యాన్ అయ్యేటట్టు చూడాలి. కానీ ఎందుకంటే చాలా అమౌంట్ అండి, 1000 రూపీస్ అంటే మాటలు కాదు. కొంచెం ఆలోచించుకొని ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఇట్లా చూడండి, ఇట్లా సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళ రీల్స్ తీసి వాళ్ళు అప్లోడ్ చేసుకుంటున్నారు. అది ఇక ఎంతైనా ప్రమోషన్ చేసేదే కొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళతో చేస్తే నమ్మేస్తారు. ఈ వీడియోస్ ఒరిజినల్గా ఏ యూట్యూబ్ వాళ్ళో తెలియదండి. బట్ వాళ్ళు ఒక్కసారి గమనించుకుంటే వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఏమైనా యూజ్ ఉంటుంది వీళ్ళ ఇట్లాంటి ఛానల్స్ బ్యాన్ చేయడానికి. ఒక్కసారి ఆలోచించుకోండి మీరు కూడా ఏదైనా ఆర్డర్ చేసుకునే ముందు. సరే 300 చేంజే కదా, ఒకసారి బుక్ చేసుకొని చూద్దాము ఎట్లుంటుందో శారీ క్వాలిటీ అనే ఒక ఆప్షన్ తోటి మీరు బుక్ చేసుకున్న ఒక శారీ బుక్ చేసుకోగానే మనకు కొంచెం ఆశ చూపిస్తాడు. అరే 200 రూపీస్ తగ్గిస్తాడు, ఇంకో 2 శారీస్ తీసుకుంటే కొంచెం మనకే బెనిఫిట్ కదా, శారీస్ వస్తున్నాయి 200 రూపీస్ డిస్కౌంట్ వస్తున్నట్టుగా మనం ఆలోచించుకొని ఒక్కసారి ఈ 2 పేమెంట్లు అయిపోయిందాక ఆ ట్రాప్లో పడ్డట్టే మనం. ఇక దాని తర్వాత దాన్ని ఎంత కిందికి ల్యాగ్ చేస్తాడో, ఎంత అమౌంట్ తీసుకుంటాడో మన దగ్గర నుంచి మనకు తెలియదు. మాకు తెలిసిన వాళ్ళైతే ఇక్కడికి ఆపేసారు. సరే పోతే పోని ఇంకా దిగొద్దు దీనిలోకి ట్రాప్లకు అని చెప్పి అక్కడికి స్టాప్ చేసి సైబర్ పోలీస్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళు చేసి వాళ్ళ వాట్సాప్ కూడా రిపోర్ట్ చేసారు స్కామ్ అని. సో ఒక్కసారి ఆలోచించుకొని ఏదైనా బుక్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి అయితే. అండ్ ఇట్లాంటి వాళ్ళ వల్ల మేము ఎవరైతే నిజాయితీగా అయితే బిజినెస్ చేస్తారో వాళ్ళని కూడా నమ్మడానికి అయితే ఇప్పటికీ మాకు చాలామంది ఆర్డర్స్ పెట్టే వాళ్ళు కాల్ చేసినప్పుడు మేము క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాం, మాకు ఆన్లైన్లో నమ్మకం లేదు, శారీ రాకపోతే అది అని అంటారు. కానీ మా ఛానల్లో మాత్రం ఆర్డర్స్ మీ చేతికి వచ్చేదాకా బాధ్యత మొత్తం మాదే. మేము ఎప్పుడు ఆన్లైన్ ఉంటాం, మీకు ట్రాక్ చేస్తూనే ఉంటాం మీ ఆర్డర్ ఎక్కడుందో. ఆ డౌట్ పెట్టుకోకండి మా ఛానల్ ద్వారా అయితే.